నమస్తే నేస్తాలు. మన ఛానల్కి స్వాగతం పలుకుతూ, మరి మీకు నచ్చితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మన ఛానల్లో అయితే విద్య, విజ్ఞానం, ఎన్నో విలువైన విషయాలు, ఎంతో ముఖ్యమైన సమాచారం, అంతేకాకుండా ప్రముఖుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి చక్కని వీడియోలు చేస్తున్నామండి. తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎంతో బెనిఫిషియల్గా విజ్ఞానాత్మకంగా మన ఛానల్ అయితే తీర్చిదిద్దుతున్నాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మరి భారతీయ సినీ నటుడు, గొప్ప నిర్మాత, తెలుగు సినీ ప్రపంచాన్ని ఆకాశానికి మరి అందించినటువంటి గొప్ప వెండితెర మహారాజు, సహజ నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి ఆయన జీవిత చరిత్ర ఈరోజు తెలుసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినీ నటుడు, నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది. అప్పటి నుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాకి మూలస్తంభంగా గుర్తించబడ్డాడు. అక్కినేని నాగేశ్వరరావు జననం సెప్టెంబరు 20, 1924 రామాపురం అనగా వెంకట రాఘవపురం, మద్రాస్ ప్రెసిడెన్సీ, గుడివాడ మండలం. మరణం 2014 జనవరి 22, 90 ఏళ్ల వయసులో ఆయన మరణించారండి. హైదరాబాద్లో ఆయన మరణించారు. మరణ కారణం క్యాన్సర్. ఇతర పేర్లు ఏఎన్ఆర్ అక్కినేని, నట సామ్రాట్. వృత్తి నటుడు, నిర్మాత, అన్నపూర్ణ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ యజమాని. జీవిత భాగస్వామి అక్కినేని అన్నపూర్ణ. ఆమె జీవించిన కాలము 1953 నుండి 2011 వరకు. పిల్లలు అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, సత్యవతి అక్కినేని, నాగ సుశీల, సరోజ అక్కినేని. తల్లిదండ్రులు అక్కినేని వెంకటరత్నం, ఆయన తండ్రి, ఆయన తల్లి పున్నమ్మ. బంధువులు సుమంత్ మనమడు, సుశాంత్ మనవడు, నాగచైతన్య మనుమడు, అఖిల్ అక్కినేని మనుమడు, అమల్ అక్కినేని కోడలు. 3 ఫిల్మ్ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే 2వ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఎన్టీ రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించాడు. దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు 2 కళ్ళని వ్యాఖ్యానించాడు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందాడు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు అయినా ఎన్నో భక్తి సినిమాలలో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుదిశ్వాస విడిచారు. కొడుకు నాగార్జున, మనవడు నాగ చైతన్యతో కలిసి నటించిన మనం సినిమా
ఆయన నటించిన చివరి చిత్రం. అక్కినేని 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు. ఇంకా ఆయన వ్యక్తిగత జీవితం. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటక రంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి 2 కొడుకులు, 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, సత్యవతి, నాగసుశీల, నాగ సరోజ. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేశాడు. అన్నపూర్ణ 2011 డిసెంబర్ 28న మరణించింది. ఇంకా ఆయన నట జీవితం గురించి చూద్దాం ఇప్పుడు. ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూశాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేశాడు. చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తితోనే 1941లో పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించాడు. అతను నటించిన ఆఖరి సినిమా మనం. పలు రకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. నట సామ్రాట్ బిరుదాంకితుడిగా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమై అయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 1953లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించాడు. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్లో జీవిత చరిత్రలపై, దేవుడి పాత్రలపై చేసినటువంటి సినిమాలు ఎంతో గుర్తింపును తీసుకువచ్చాయి. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లోడు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. పరభాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహానటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. తన వారసులను పరిశ్రమకు అందించాడు. కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్ అవార్డు, 1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్, 1989లో రఘుపతి వెంకయ్య, 1990లో దాదాసాహెబ్ ఫాల్కే, 1996లో ఎన్టీఆర్
జాతీయ అవార్డులు అందుకున్నాడు. 2011లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇంకా ఆయన సినీ జీవితంలో ప్రముఖ సినిమాలు చూద్దాం. 1940లో విడుదలైన ధర్మపత్ని అతను నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన మొదటి చిత్రం శ్రీ సీతారామ జననం. ఇది 1944లో రిలీజ్ అయింది. ఆకర్షించే రాజకుమారుడి నుండి విరక్తి చెంది మద్యానికి బానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడు నుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థి నుండి సమర్థుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రల్లో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు మాయాబజార్, విష్ణువు చెంచులక్ష్మి, నారదుడు భూకైలాస్, అర్జునుడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో రాణించాడు. గ్రామీణ ప్రాంతాలకు అద్దం పట్టే సినిమాలైన బాలరాజు, రోజులు మారాయి, నమ్మిన బంటులో నటించి తెలుగు నట సామ్రాట్గా పేరు పొందాడు. మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించి చూడు లాంటి హాస్య రస ప్రధాన చిత్రాలలో అందరి మన్ననలను అందుకున్నాడు. లైలా, మజ్ను, అనార్కలి 1955, బాటసారి, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశంలో నటన ద్వారా తెలుగు చిత్రం రంగానికి విషాద రారాజుగా పేరు పొందాడు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగు సినిమాలో రికార్డు నమోదు చేసింది. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడిచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయానికి నాంది పలికిన అక్కినేని నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించాడు. ప్రేమలో ఓడిపోయి మందుకు బానిసైన ప్రేమికుడిగా, దేవదాసు చిత్రంలోని నటన, శరత్ చంద్ర నవలలోనే కథానాయకుడికి జీవం పోసింది. ఈ పాత్రకు ఆ తర్వాత మరెంతోమంది మరిన్ని భాషల్లో నటించిన హిందీ సినిమా నటుడు దిలీప్ కుమార్ అక్కినేని నటించిందే ఒకే ఒక దేవదాస్ అని అన్నాడు. సామాజిక ఇతివృత్తంగా నిర్మించబడ్డ సినిమాలలో సంసారం, బ్రతుకుదెరువు, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగళ్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, ప్రతిబింబాలు, బాటసారి, కాలేజీ బుల్లోడు లాభాలు పొందిన సినిమాలు. 1991లో ఆయన నట జీవితం స్వర్ణోత్సవ సందర్భంగా విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త యువనటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీసులో హిట్గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్య కలిసి నటించిన మనం అతను నటించిన చివరి సినిమా. వివిధ ప్రాంతాలలో వివిధ సాహిత్య సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అనగా ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకు చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకు చెందిన భక్తుడు విప్రనారాయణ, గాయకుడు భక్త తుకారాం మొదలైన వారిని తెర మీదకి తేవటం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించి విమర్శకులు, కళాభిమానుల అభిమానాన్ని చూరగొన్నాడు. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు,
ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్లో కూడా అతని నటనా ప్రతిభను మనం చూడవచ్చు. ఇంకా ఆయన తెలుగు చలనచిత్ర రంగంలో తన సహనటుడు నందమూరి తారక రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించారండి. ఆ 14 నటించిన సినిమాలు ఆర్థికంగా విజయం పొందడమే కాక అగ్రశ్రేణి నటుల కలయికకు నాంది వేసినారు. అవేంటంటే పల్లెటూరి పిల్ల 1950, సంసారం 1950, రే చుక్క 1954, పరివర్తన 1954, మిస్ అమ్మ 1955, తెనాలి రామకృష్ణ 1956, చరణదాసి 1956, మాయాబజార్ 1947, భూ కైలాస్ మాయాబజార్ 1957, భూ కైలాస్ 1958, గుండమ్మ కథ 1962, శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963, చాణక్య చంద్రగుప్త 1977, రామకృష్ణులు 1978, సత్యం శివం 1981 మొదలైన సినిమాలు ఉన్నాయి. ఇంకా ఆయన నట ప్రస్థానంలో ఆయన పొందినటువంటి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు పొందినటువంటి బిరుదులు మరియు పురస్కారాలు చూద్దాం. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక ఈ క్రింది పురస్కారాలు కూడా అతను అందుకున్నాడు. కళాప్రపూర్ణ 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, పద్మవిభూషణ్ 2011 భారత ప్రభుత్వం ఇచ్చింది. పద్మభూషణ్ 1988లో భారత ప్రభుత్వం, పద్మశ్రీ 1968 భారత ప్రభుత్వం, కాళిదాసు సమ్మాన్ మధ్యప్రదేశ్, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 7/4/1991 ఆర్ వెంకటరమణ్ భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఇది చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత అవార్డు అండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. తర్వాత ఎన్టీఆర్ జాతీయ పురస్కారం కూడా ఈయన అందుకున్నారు. ఇది 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇది సమర్పించింది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 1988లో ఇది ఆయన అందుకున్నారు. పద్మ భూషణ్ 1988లో ఆయన అందుకున్నారు. ఇంకా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. విశిష్ట వ్యక్తి అవార్డు 10/3/1988లో సాహితీ సాంస్కృతిక సంస్థ తెనాలి వారిచే ఆయన ఆ పురస్కారం అందుకున్నారు. రాజ్ కపూర్ స్మారక అవార్డు 10/6/1989లో అందుకున్నారు. కిన్నెరా ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్ వారు ఇది సమర్పించినట్లు చూస్తున్నాం. ఇది హైదరాబాద్లో ఉందండి. ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్, ఇది కూడా హైదరాబాద్లో. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 21/10/1994లో కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ పిట్స్బర్గ్ వారు ఈ యొక్క అవార్డుని అయితే ఇచ్చారు. అన్నా అవార్డు 24/11/1995లో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై ఆమె ఇచ్చారండి అప్పుడు. ఇంకా తపాలా శాఖ 19/9/2018వ తేదీన పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్
95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్. నట సామ్రాట్ భారత తపాలా శాఖ 2018లో వీరి 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపును 2024 అలాగే సెప్టెంబర్ 20న హైదరాబాద్ డాక్ సదన్లో విడుదల చేశారు. మరి ఆయన సంఘసేవ ఏమి సోషల్ సర్వీస్ చేశారో చూద్దామండి. సంఘసేవ మనిషిగా సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళం ఇచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల, ఏఎన్ఆర్ కాలేజ్ అని నామకరణం పెట్టారు. తాను చదువుకోలేనందుకే ఒక పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశాడు. విరాళాల రూపంలోనే కాక సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి వంటి ఎన్నో సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించాడు. మరి ఇంకా ఈయన మరణం ఏ విధంగా జరిగిందో చూద్దామండి. అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 2014 జనవరి 22వ తేదీన మరణించాడు. అర్ధరాత్రి దాటాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2:45 సమయంలో బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. 10 నిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా 10 నిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని నిర్ధారణ అయింది. ఆయన అంతిమయాత్రకు చాలామంది సినీ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. అక్కినేని నాగేశ్వరరావు మరణం తెలుగు సినిమాకు తీరని లోటని పేర్కొన్నారు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఎంతో చక్కని సినీ నటుడు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నట సామ్రాట్ అనే బిరుదు ఆయనకు ఉంది. అవే కాకుండా మరి ఆయన ఎంతో ఒక గ్రేట్ అచీవర్గా మన మధ్య అయితే మన ముందు మనకి ఒక మంచి గైడ్గా వెళ్ళారు. మరి ఆయన ద్వారా మనం మరి ఈ చక్కని సందేశాత్మక చిత్రాలు ఎన్నో మరి మన తెలుగు చలనచిత్ర విభాగంలో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే మరి ఆయన నటించిన సినిమాలు ద్వారా కూడా మనం ఆయన గురించి ఇంకా తెలుసుకోవచ్చండి. ఆయన నటన ప్రత్యక్షంగా మనం వీక్షించవచ్చు. మరి ఈ యొక్క వీడియో ఈరోజు ఎంతటితో ముగిస్తున్నాను. మరిన్ని మంచి బయోగ్రఫీస్తో, మంచి జీవిత చరిత్రలతో, అలాగే మంచి విజ్ఞానము, విద్య, అంతేకాకుండా ఎంతో చక్కని మరి బాలల నీతి కథలు, ఇంకా కెరీర్ గైడెన్స్, ఎడ్యుకేషన్ వీడియోస్తో మరి మీ ముందుకు వస్తాను. తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.